హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు తమిళనాడులో చూసినట్టు మన ఖమ్మం ఇల్లందు రోడ్లో కొత్త వెంచర్ అయితే వేయడం జరిగిందండి. టోటల్గా ఆ వెంచర్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, డిటిసిపి అప్రూవ్డ్తో ఉన్నటువంటి వెంచర్, రేరా పర్మిషన్ వచ్చిందా, డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయినాయి, ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా, టోటల్గా అసలుకి ఖమ్మం ఇల్లందు రోడ్ నుంచి ఎంత దూరం ఉంటుంది అనేది టోటల్గా అయితే ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురాగలుగుతాను. అలాగే నా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని మీ తోటి మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇక నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా అవుతుందండి, లేట్ అయితే కాదు. కంపల్సరీగా రెగ్యులర్గా అనేది వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. వెంచర్కి వెళ్ళే ముందు ఈ సర్కిల్ వచ్చేసి కోయిచిలక సర్కిల్ అంటారనమాట. ఇలా వెళ్తే ఆ బైక్ వెళ్తున్న రూట్లో ఇల్లందు వస్తుందండి. ఇలా వెళ్తే మనకి కోయిచిలక, రేగుల చిలక అప్ టు మనకి డోనకల్ దాకా వెళ్ళొచ్చు. అంతకుముందు ఈ రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి, సింగిల్ రోడ్ ఉండేది. ఇప్పుడు డబుల్ రోడ్ చేశారు. ఈ రోడ్లో కూడా నేను చాలా వెంచర్స్ ఉన్నాయని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమైంది. బాలాజీ, వినాయక ఇట్లా 2-3 కంపెనీస్ అయితే చేయడం జరిగింది. ఇలా వెళ్తే మీకు ఇల్లందు రోడ్ అని చెప్పాక ఫస్ట్ సెంట్రల్ లైటింగ్ ఇక్కడ దాకే ఉందండి. దాని తర్వాతే మనకి కొత్తగా ఓపెన్ చేసినటువంటి ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ దాకా అయితే సెంట్రల్ లైటింగ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి వెంచర్ వచ్చేసి. ఇప్పుడు మీకు చూపించబోయే వెంచర్ వచ్చేసి ఇక్కడ మీకు బోర్డు కూడా పెట్టింది మనకి 390 మీటర్స్ అని. ఇక్కడ నుంచి కోయిచిలక సర్కిల్ నుంచి ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే అండి, వెంచర్ దగ్గరికి వెళ్దాం. టోటల్గా అసలుకి వెళ్ళిన తర్వాత ఎన్ని ఎకరాల్లో ఎంత ప్రైస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి రావడం జరిగిందండి. వెంచర్ లోపలికి వెళ్ళే ముందు మీకు ఇది వచ్చేసి మనకి ఈ రోడ్డు వచ్చేసి మనకి కోయిచిలక వెళ్ళిద్దండి. కోయిచిలక, రేగుల చిలక వెళ్తుంది. మీకు అంత ముందు కూడా మీకు చెప్పాను, కోయిచిలకలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి, బాలాజీ వల్ల ఇంక 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనకి 5,000, 6,000, 8,000 ప్రైస్ అనేది ఉంది. జీపీ లేఅవుట్స్ అవి కూడా చెప్పడం జరిగింది, ఎవరు తీసుకోలేదు. ప్రజెంట్కి ఇక్కడ మనకి ఈ వెంచర్ వచ్చేసి శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి. అసలు టోటల్గా ఈ వెంచర్ అనేది ఎవరిది, అసలుకి టోటల్గా అసలుకి ఎన్ని ఎకరాల్లో వేశారు, ప్రైస్ ఎంత ఏంటి అనేది కూడా మీకు అనేది క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి. మీకు ఇక్కడ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, ఎంతలో ప్రైస్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్ లోపలికి అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మనం ఇందాక ఈ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. మనం శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ అని చెప్పేసి ఈ వెంచర్ నేమ్ అనమాట. ఈ ఎంట్రన్స్ దగ్గర మనకి ఒక పాయింట్ చెప్పాలి ఏంటి అంటే, ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వరండి. ఎంక్వైరీ చేసిన తర్వాత లోపల ఇస్తారు. అంటే ఏజెంటా, కస్టమరా, అసలు ఏ పర్పస్గా లోపలికి వెళ్తున్నారనేది దీనిలో ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇక్కడ మీకు వాచ్మెన్ ఉంటారు, ఆయన కనుక్కున్న తర్వాత లోపలికి పంపిస్తారనమాట. కాబట్టి ఒక్కసారి అనేది ఇప్పుడైతే మనం వెంచర్ మిడిల్లో ఉన్నామండి. టోటల్గా వెంచర్ వ్యూ ఒకసారి చూడండి. వ్యూ చూసిన తర్వాత దీని ప్రైస్ ఏంది, ఎన్ని ఎకరాల్లో వేశారనేది మీకు అనేది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి వ్యూ అనేది. డెవలప్మెంట్స్ అనేది కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అండి, అసలు ఏమీ లేదు. ఇప్పుడు టోటల్గా మరి వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. దీంట్లో హౌసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క సీజన్ కాదని చెప్పేసి ఇది కత్తెర సంథింగ్ ఇట్లా అంటారనమాట. కాబట్టి దాని పర్పస్గా ఇల్లు అనేది కట్టకుండా ఆగుతుందన్నమాట. లేకపోతే ఇదంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ వెంచర్ చూసుకుంటే మీకు సీసీ రోడ్లు అనేది కూడా టోటల్గా స్టాండర్డ్గా అయితే వేయడం జరిగిందండి. 40 ఫీట్ రోడ్ ఉంటుంది టోటల్గా. మీకు ఇక్కడ చూసుకుంటే అండర్ డ్రైనేజ్తో పాటు మీకు అండర్ పవర్ సప్లై ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా అనేది ఇక్కడైతే చేయడం జరిగింది. డెవలప్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ రాలేదు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా నీట్గా, నేను చూసినటి వరకు ఇల్లందు రోడ్లో ఉన్నటువంటి అన్ని వెంచర్స్లలో ఈ వెంచర్ అనేది చాలా అంటే అఫీషియల్గా అనేది చేశారండి. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీగా అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది నాకు. దీనిలో మనకి ప్రీమియం విల్లా ఫ్లాట్స్ అనేది రావడం జరుగుతుందండి. టోటల్గా ఇండిపెండెంట్గా హౌసెస్ అనేది కూడా కట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచిగా కమ్యూనిటీ ఫ్లాట్స్తో మనకి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది మీకు. టోటల్గా అసలుకి ఇది ఖమ్మం కొత్త బస్ స్టాండ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, మన పాత బస్ స్టాండ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, రైల్వే స్టేషన్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది మీకు క్లియర్గా అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ వెంచర్ పేరు వచ్చేసి శ్రీ ఫార్చ్యూన్ ఫోర్ట్ అని చెప్పేసి పెట్టడం అయితే జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి మనకి కోయిచిలక ఊరికి అతి దగ్గరలో ఉంటుందండి. కోయిచిలకి ఊరికి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. చాలా ఈ వెంచర్ దాటగానే కోయిచిలక, రేగుల చిలక అనేది ఊరు అనేది అయితే రావడం జరుగుతుంది. మనకి కోయిచిలక సర్కిల్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి వాకబుల్ డిస్టెన్స్లో మనం నడుచుకుంటూ అయితే రావచ్చు ఇక్కడికి. దీనికి వచ్చేసి మొత్తం ఇది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది అనేది మీకు చెప్పే ముందు టోటల్గా ఇది వచ్చేసి
ఈ యొక్క వెంచర్ ఓనర్ వచ్చేసి హిమశ్రీ రిలేటర్స్ అని చెప్పేసి, ఇది ఆల్రెడీ వీళ్ళు హైదరాబాద్లో కూడా శ్రీశైలం హైవేకి అయితే వేయడం జరిగిందండి. ఈ వెంచర్ అనేది చాలా 2-3 వెంచర్స్ అయితే అక్కడ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేశారు. దీంట్లో అనేది మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా వస్తున్నాయండి. మనకి ఇప్పుడు ఇక్కడ కమర్షియల్ ఫ్లాట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్గా అయితే. దీని మొత్తం వచ్చేసి 15.5 ఎకరాలండి, 15.5 అనమాట. ఇది మనకి 15.5 ఎకరాల్లో మీకు ఇందాక చూపించినట్టు టోటల్గా మొత్తం డ్రైనేజీ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సీసీ రోడ్డు కూడా చాలా అంటే చాలా స్టాండర్డ్గా అయితే చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ కూడా చాలా అంటే చాలా మంచిగా అనేది నీట్గా చాలా వెంచర్స్లో నేను చూశాను, కానీ ఈ వెంచర్స్లో డిఫరెంట్గా ఉంది వర్క్ అనేది. ఆ వెంచర్ టోటల్గా ప్రైస్ అనేది చెప్పే ముందు మీకు టోటల్గా దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనేది ఏంటనేది మీకు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఇక్కడ జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అనేది చెప్పానుగా, మనకి కోయిచలక సర్కిల్లోనే వివిసి పబ్లిక్ స్కూల్ ఉంటుంది. మనకి శారదా ఇంజనీరింగ్ కాలేజీ, ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కాలేజ్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లో చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మీకు మనకి పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. మీకు ఆల్రెడీ జింకలతండ వెళ్ళే స్వామినారాయణ స్కూల్ అనేది కూడా అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దానికి చాలా అంటే చాలా నియర్ బై, జస్ట్ అంతా కూడా 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అనమాట మనకి. ఇంకా ముందుకెళ్తే మాత్రం మనకి ఎన్టీఆర్ సర్కిల్ జస్ట్ మనకి ఒక 10-15 మినిట్స్లో మనకి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మనం. జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ అంతకంటే ఎక్కువ ఉండదండి మనకి. ఇప్పుడు కోయిచలక సర్కిల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి నాగపూట అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ వస్తుంది మనకి. ఎక్కడ అంటే రఘునాథపాలెం దగ్గరే మీకు అది కూడా వచ్చేది. మీకు ఆల్రెడీ మీరు తెలుసుకుంటే మాత్రం అది మాత్రం కన్ఫర్మ్ అనేది మార్క్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి అది వర్క్ అనేది స్టార్ట్ అయిపోతే ఈ ఏరియా మొత్తం కూడా రెసిడెంటల్గా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. ఇక్కడ గ్రీన్ బెల్ట్ కూడా మీకు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ప్రతి డీటీసీపీ వెంచర్లో కంపల్సరీగా మనకి గ్రీన్ బెల్ట్ అనేది ఉంటుంది. ఇది డీటీసీపీ మరియు రేరా కూడా మనకి ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసినాయి. మనకి దీంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మీకు ఇందాక చెప్పానుగా చిన్న ఈ కత్తెర మూడాలు ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ సెంటిమెంట్తో ఆగుతున్నారనమాట, లేకపోతే ఎప్పుడో వర్క్ అనేది స్టార్ట్ అయ్యేది. మనకి ఇల్లులో ఎంత ప్రైస్ పెట్టారు అంటే 65 లక్షల్లో మనకి ఇల్లు అనేది కట్టిస్తారండి. బ్యాంక్ లోన్ కూడా, ఫ్లాట్ మీద లోను, బ్యాంక్ లోన్ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ ఉంది. అది కూడా మనకి ఆఫర్ అనేది మనకి సార్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఇల్లు గేటెడ్ కమ్యూనిటీలో మంచిగా ప్రీమియం విల్లాస్ మధ్యలో ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఫ్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా కానీ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది వచ్చేసి ఒకసారి ప్రైస్ కానీ ఇంకోటి కానీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను. దీని ప్రైస్ చెప్పే ముందు ఈ యొక్క వెంచర్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఒక 4-5 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్నీ కూడా ఓకే అంటే మాత్రమే దీంట్లో ఫ్లాట్ తీసుకోవడానికి చెప్పేసి దానికి యాక్సెప్ట్ చేస్తారనమాట, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఆ కండిషన్స్ ఏంటనేది కూడా ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వెంచర్లో ఫ్లాట్ తీసుకోవాలంటే మాత్రం కొన్ని కండిషన్స్ అనేది పాటించాలండి. ఆ కండిషన్స్ ఏంటి అంటే మాత్రం ఇక్కడ మనకి ఈ ఫ్లాట్లో తీసుకున్న పర్సన్స్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకుంటా, లేకపోతే ఇంకోటి ఏదన్నా వేరే ఫామ్ పెట్టుకుంటా, దాంట్లోనే ఫ్లాట్స్లో తీసుకొని పెట్టుకుంటా అని చెప్పేసి అంటే అలాంటి దాటికి పర్మిషన్ లేదండి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ గుడి కానీ, చర్చి కానీ, మసీద్ కానీ ఇలాంటివి అనేది ఇక్కడ లేదు. మైకులు పెట్టి ఇంటికి ఇల్లు కట్టుకున్నా కానీ మైకులు పెట్టి ఇలాంటి అనేది ఆప్షన్ లేదండి. ఏదన్నా కానీ బయట చూసుకోవడమే, వెంచర్లో అయితే ఆప్షన్ లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు కార్నర్ బిట్స్ తీసుకున్నా, లేకపోతే ఈ వెంచర్ లోపల మీకు కమర్షియల్ బిట్స్ ఇక్కడ ఉన్నాయండి. మీకు ఈ ఆర్చ్ దగ్గర రోడ్ ఫేసింగ్ అయితే షట్టర్స్ అనేది వేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు లోపలికి వచ్చారో ఈ ఆర్చ్ దగ్గర కార్నర్ బిట్స్ ఏ ఉన్నా కానీ మీకు అనేది రెంట్లకు అనేది ఇచ్చుకోవచ్చులే. కానీ మీకు అంటే రెంట్స్ మీన్స్ అంటే 2 BHK 1 BHK ఇట్లా వేసుకొని ఇచ్చుకోవచ్చు. కానీ రెంట్స్ బోటికి పెట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకుంటాం, ఇవి పెట్టుకుంటాం అనేది ఆప్షన్ లేదండి. షాప్స్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. ఎందుకు అని అంటే మాత్రం ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ అట్లే ఉన్నది. మీకు ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఇంటిని మీకు మేము గూడంలా వాడుకుంటా, లేకపోతే ఇంకొకటి అవన్నీ వేసుకొని అన్నీ కూడా ఇక్కడ నేను సామాన్లు ఇక్కడే పెట్టుకుంటా, ఫర్నిచర్ షాప్ ఉంది ఇవి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటా, అలాంటి వాటికి కూడా పర్మిషన్ లేదండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా మీకు టోటల్గా ఈ ఫ్లాట్ అనేది అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ ఎంచుకుంటారనమాట. ఆ కమ్యూనిటీ లీడర్ని ఎంచుకుంటారు. ఒక 5 మెంబర్స్ని మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. దీన్ని మీరు అంటే ఒక 10 lakhs మెయింటెనెన్స్కి అయితే ఇవ్వాలండి. ఫిఫ్త్ వన్ పాయింట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఒక 30,000 అనేది మెయింటెనెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు వాచ్మెన్ ఉంటారు లోపల,
ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఈ లోపల వాచ్మెన్ ఉంటారు, ఇంకొక వాచ్మెన్ ఉంటారనమాట. ఇద్దరు వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళకి కంపల్సరీగా జీతం అనేది ఉంటుందన్నమాట. 15,000 సంథింగ్ 10,000 ఆ ఛార్జ్కి ఇప్పుడు ఈ యొక్క చెట్లు పూల మొక్కలకి ఇంకా ఆ గ్రీన్ బెల్ట్ ఉంది, ఆ గ్రీన్ బెల్ట్లో వేసినటువంటి పూల మొక్కలకి కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్గా వాటర్ పెట్టడం కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ మెయింటెనెన్స్ అన్నిటికి కూడా 30,000 అయితే మాత్రం ఒక ఫ్లాట్ కస్టమర్ కంపల్సరీగా ఫ్లాట్ తీసుకునే కస్టమర్ కట్టాల్సిందే అనమాట. ఒకవేళ ఫ్లాట్ కస్టమరు ఈ 5 మంత్స్లో 6 మంత్స్ నేను ఫ్లాట్ తీసుకున్నాడు, 6 మంత్స్లోనే అమ్ముతున్నాడు అనుకోండి ఫ్లాటు, ఆ 6 మంత్ తర్వాత ఎవరికైతే మీరు ఫ్లాట్ అమ్ముకుంటారో ఆ ఫ్లాట్కు ఉన్న కస్టమర్ కంపల్సరీగా 30,000 కట్టాల్సిందే అనమాట. ఎందుకంటే ఈ 6 మంత్స్ 7 మంత్స్ మీకు ఒక ప్రొటెక్ట్గా 30,000 యూజ్ అయ్యాయి. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఆ ఫ్లాట్ తీసుకున్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొటెక్ట్గా కావాలి కాబట్టి 30,000 మెయింటెనెన్స్కి అయితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పే చేయాల్సిందే అనమాట. అదంతా కూడా ఇక్కడ తీసుకున్న ఆ పేమెంట్ అనేది 30,000 కూడా మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయో అన్ని ఫ్లాట్స్కి 30,000 తీసేసుకొని ఒక బ్యాంక్లో చేసేసి మెయింటెనెన్స్కి అనేది యూజ్ చేసుకుంటారు. అప్పుడు ఈ కమ్యూనిటీ లీడర్స్ ఉంటారుగా, ఇక్కడ ఉన్నటువంటి ఈ కమ్యూనిటీని ఒక 5 మెంబర్స్ లీడర్స్ ఉంటారో ఆ లీడర్స్ను బ్యాంక్లోనో ఒక పర్సన్లో 2 పర్సన్స్కో వేసేసి దానికి అప్పచెప్పి ప్రతిదీ కూడా మెయింటెనెన్స్ అనేది ఆ బ్యాంక్లో నుంచి ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళదేంటి అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ మీరు చూసినట్టు ఈ రోడ్డు వెండి వరకు ప్రజెంట్గా 5.5 ఎకరాలండి. మొత్తం వచ్చేసి ఇంకా 15.5 ఎకరాలు 15 ఎకరాలు ఇంకా వేయడానికి రెడీగా ఉందన్నమాట. మొత్తం ఆ 15 ఎకరాలు ఇది 5 ఎకరాలు మొత్తం 25 ఎకరాలు పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి కంపల్సరీగా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇవాళ ఈ యొక్క సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. హైదరాబాద్ లెవెల్లో నేను మాదాపూర్ హైటెక్ సిటీలో ఈ యొక్క ప్రాసెస్ చూశాను, మళ్ళీ ఖమ్మంలో ఇక్కడ చూస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లానే ప్రాసెస్ అనేది ప్రతి వెంచర్లో పెడితే మాత్రం ది బెస్ట్గా వెంచర్ని అయితే చాలా నీట్గా అయితే ఉంటాయన్నమాట. పిచ్చిగా కాకుండా గెస్ట్ హౌస్ ఇలాంటివి కూడా కట్టుకోవద్దండి. ఈ ఆప్షన్ అయితే దీంట్లో వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళైతే కంపల్సరీగా ఇండిపెండెంట్ హౌసెసే కట్టుకొని ఉండాలి, స్టే చేయాలి. విల్లాస్ కట్టుకున్నా కానీ స్టే చేసే పర్సనే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి వచ్చేసి మొత్తం కూడా 15,500 అయితే ప్రైస్ అయితే పెట్టడం జరిగిందండి. గజం వచ్చేసి 15,500 ఉంది దీంట్లో ప్రైజు. ఏదైనా ఒకటే ప్రైజ్ ఉంటుంది. కమర్షియల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుందండి. కమర్షియల్ ప్రైస్ అయితే మనకి 17,500 అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి కమర్షియల్ ఒక మొత్తం 4, 5, 6 ఫ్లాట్ నెంబర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీకు మంచిగా రోడ్ నెంబర్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేశారు. మీకు ఎక్కడ కూడా మనకి అర్థం కాకుండా అయితే ఉండదన్నమాట. చాలా క్లియర్గా అంటే నేమ్ బోర్డ్స్ కూడా డిఫరెంట్గా పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంది. అంటే ప్రతి వెంచర్లో పెడతారు కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా పెట్టారనమాట. చాలా బాగా నీట్గా చేస్తారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కనుక్కోవాలంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కోగలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరూ నచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఖమ్మం ఇల్లందు రోడ్ కోయిచలక రోడ్లో ఉంటుందండి. ఇల్లందు రోడ్ సర్కిల్ నుంచి జస్ట్ మనకి ఒక 300 మీటర్స్ ఉంటుంది, మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టు. కాబట్టి ఈ వీడియో గురించి ఇంకా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. టోటల్గా మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అప్డేట్ మ్యాప్ కానీ అన్ని కూడా పంపిస్తే దాంట్లో కమర్షియల్ బిట్స్ కూడా ఉన్నాయండి. లోపల కూడా ఒక 8 ఫ్లాట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు టోటల్గా ప్రైస్ ఇంకా ప్రైస్ గురించి కానీ దాని గురించి ఇంకేమన్నా లోన్ గురించి కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం మీకు కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కొదుమూరు వందనం దగ్గర అయితే కొత్త వెంచర్ వేశారండి. దాన్ని అయితే చూపించడం జరుగుతుంది. లేకపోతే మీకు ఇందాక చెప్పాను వీడియో స్టార్టింగ్లో ఆవని వెంచర్ చూపిస్తా అని. ఒకవేళ కుదిరితే ఆవని వెంచర్ అనేది పాసిబుల్ అయితే చూపిస్తానంటే ఇంకా అది వర్షం రావడం వల్ల నిన్న కొంచెం వర్షం పెద్దగా వచ్చిందండి. దానివల్ల మనకి మొత్తం బురదగా అయిందనమాట. కాబట్టి రోడ్స్ అనేది ఇంకా ఫామ్ కాలేదు. ఈ కొదుమూరు వందనం దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ అయితే మాత్రం నీట్గా అయితే డెవలప్మెంట్స్ అయితే రెడీ అయిపోయినాయి. కాబట్టి ఆ వెంచర్ అయితే మీకు ఫస్ట్ చూపిస్తాను, దాని తర్వాత ఈ ఆవని వెంచర్ అనేది చూపిస్తాను. ఓకే అండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకున్నటువంటి కొత్తగా వేసినటువంటి ఆవని వెంచర్ని అయితే నేనైతే చూపించబోతున్నానండి. నా నెక్స్ట్ వీడియో అది పోస్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే వందనం కొదుమూరు దగ్గర ఉన్నటువంటి ఒక వెంచర్ అయితే కొత్తగా వేశారు, వైరా రోడ్లో ఉన్నటువంటి వందనం దగ్గర. ఆ వెంచర్ని కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అప్డేట్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అనేది అందుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను.